असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा। వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావటం జరుగుతుంది. గ్రామంలో పశు సంపదకు కావలసిన పశుగ్రాసాన్ని అంచనా వేయు పద్ధతి. పశుగ్రాసాన్ని లెక్కించటలో ప్రామాణికాలు. పశు సంపదను యూనిట్స్గా లెక్కించుట. పశువులకు కనీసం కావాల్సిన పశుగ్రాసంను లెక్కించుట. గ్రామంలోని పంటల నుండి వచ్చే గ్రాసాన్ని లెక్కించుట. వర్షపాతంను పరిగణలోనికి తీసుకుని సహజ వనరులైన అనగా అడవులు, పచ్చిక బయళ్ల నుండి గ్రాసాన్ని లెక్కించుట. పశుగ్రాస లభ్యతను పశువులకు కావలసిన గ్రాసంతో పోల్చుకుని తగులు మిగులు లెక్కించుట. డ్రై మ్యాటర్ పొడి పదార్థం అంటే పొడి పదార్థం ఈజ్ ఈక్వల్ టు పదార్థంలోని నీటి పరిమాణం పోగా మిగిలినది. పొడి పదార్థం ఆధారంగా అనగా డ్రై మ్యాటర్ బేసిస్పై పశుగ్రాసంను లెక్కించాలి. పశుగ్రాసం అవసరం రోజుకు 1 యూనిట్కు 5 కేజీలు DM. మొత్తం పశుగ్రాసం అవసరం ఈజ్ ఈక్వల్ టు మొత్తం పశు యూనిట్లు ఇంటూ 5 కేజీలు ఇంటూ రోజులు. ఈ ఫార్ములా కరువు నిమిత్తము లేదా గ్రామంలోని గడ్డి లభ్యత కొరకు మాత్రమే. DM రిక్వైర్మెంట్ మామూలుగా ప్రతి 100 కేజీల గేదె బరువుకు 3%, ప్రతి 100 కేజీల ఆవు బరువుకు 2.5%. పశు సంపదను యూనిట్స్గా లెక్కించుట. తెల్ల పశువులు 1 యూనిట్, నల్ల పశువులు 1.2 యూనిట్, దూడలు పడ్డలు 0.6 యూనిట్స్, గొర్రెలు మేకలు 0.2 యూనిట్స్. 5 గొర్రెలు మేకలు కలిపినచో 1 యూనిట్. గ్రామంలోని పంటల వ్యర్థాల నుండి వచ్చే గ్రాసాన్ని లెక్కించుట. పంట అయిపోయినాక మిగిలే క్రాప్ రెసిడ్యూస్ పొడి పదార్థము డ్రై మ్యాటర్ 90% ఉండును. దిగుబడి వరి ఈజ్ ఈక్వల్ టు 2.5 మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్. జొన్న, మొక్కజొన్న, సజ్జ చొప్ప ఈజ్ ఈక్వల్ టు 4 మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్. వేరుశెనగ కట్టె ఈజ్ ఈక్వల్ టు 1.25 మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్. అపరాల కట్టె ఈజ్ ఈక్వల్ టు 1.25 మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్. పంటల నుండి వచ్చే గ్రాసాన్ని లెక్కించుట. పచ్చగడ్డి అనగా డ్రై మ్యాటర్ 30% కలిగినది పర్ ఇయర్. MP చారి, PC 23 జొన్నలు 40 నుండి 50 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. SSG 70 నుండి 80 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. పారా గడ్డి 75 నుండి 120 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. సూపర్ నేపియర్ 500 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. కౌపి 35 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. డ్రై మ్యాటర్ 25%. వర్షపాతంను పరిగణలోకి తీసుకుని సహజ వనరులైన అడవులు, పచ్చిక బయళ్ల నుండి గ్రాసాన్ని లెక్కించుట. వర్షపాతం రెయిన్ఫాల్ మిల్లీమీటర్లలో 635 కంటే తక్కువ ఈజ్ ఈక్వల్ టు 1.5 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. 635 నుండి 890 ఈజ్ ఈక్వల్ టు 2.0 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. 890 నుండి 1270 ఈజ్ ఈక్వల్ టు 3.0 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. 1270 నుండి 1905 ఈజ్ ఈక్వల్ టు 5.6 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్.
1905 పైన ఈజ్ ఈక్వల్ టు 11.3 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. సహజ వనరులని పరిగణనలోనికి తీసుకోవడం. ఉదాహరణ, మీ ప్రాంతంలో అడవుల మొత్తం విస్తీర్ణం సుమారు 1250 హెక్టర్ అయితే అందులో 40% మాత్రమే పశుగ్రాస లభ్యతగా తీసుకోవాలి. ఆ కాలంలో వర్షపాతం 950 మిల్లీమీటర్లు నమోదైనదని అనుకుంటే మీ ప్రాంతంలో అడవుల నుండి వచ్చే పశుగ్రాసం ఈజ్ ఈక్వల్ టు అడవుల మొత్తం విస్తీర్ణం ఈజ్ ఈక్వల్ టు 1250, 40% తీసుకుంటే 500 హెక్టర్. 950 మిల్లీమీటర్ల వర్షపాతం కాబట్టి 2.7 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. కాబట్టి 500 హెక్టర్ ఇంటూ 2.7 మెట్రిక్ టన్నులు ఈజ్ ఈక్వల్ టు 1350 మెట్రిక్ టన్నులు లభించును. సహజ వనరులని పరిగణనలోనికి తీసుకునే శాతం వాటి మొత్తం విస్తీర్ణంలో డ్రై మ్యాటర్ లభ్యతను 50%గా తీసుకుంటాము. ఫారెస్ట్ అడవులు ఈజ్ ఈక్వల్ టు 40%, బ్యారన్ ల్యాండ్స్ బంజరు భూములు ఈజ్ ఈక్వల్ టు 50%, కల్టివబుల్ వేస్ట్ సాగు వ్యర్థాలు ఈజ్ ఈక్వల్ టు 80%, గ్రేజింగ్ ల్యాండ్స్ మేత భూములు ఈజ్ ఈక్వల్ టు 80%, కరెంట్ ఫాలోస్ బీడు భూములు ఈజ్ ఈక్వల్ టు 90%. ఫార్డర్ రిక్వైర్మెంట్ ఫార్ములా ఎంటీ ఈజ్ ఈక్వల్ టు లైవ్ స్టాక్ యూనిట్స్ ఇంటూ 5 ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై 1000. ఎగ్జాంపుల్, గ్రామంలో పశువుల సంఖ్య తెల్ల పశువులు 450, నల్ల పశువులు 186, దూడలు పడ్డలు 196, గొర్రెలు మేకలు 2500 ఉన్నచో 25,000 ఉన్నచో వాటిని యూనిట్స్గా లెక్కగట్టడం ఎట్లా? తెల్ల పశువులు 1 యూనిట్ 450 యూనిట్, నల్ల పశువులు 1.2 యూనిట్స్ 223 యూనిట్స్, దూడలు పడ్డలు 0.6 యూనిట్స్ అయితే 118 యూనిట్స్, గొర్రెలు మేకలు 0.2 యూనిట్స్ అయితే 5,000 యూనిట్స్. గ్రామంలో మొత్తం పశు సంపద యూనిట్స్ 450 ప్లస్ 223 ప్లస్ 118 ప్లస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 5,791 యూనిట్స్గా లెక్క తేలినది. ఒక నెలకి అనగా 30 రోజులకి కావాల్సిన పశుగ్రాసం ఎంటీ ఈజ్ ఈక్వల్ టు 5,791 ఇంటూ 5 ఇంటూ 30 డివైడెడ్ బై 1000 ఈజ్ ఈక్వల్ టు 868.65 ఎంటీ కావాలి. మన దగ్గర ఉన్న డేటా గ్రామ పరిధిలో 150 హెక్టర్ వరి, 185 హెక్టర్ మొక్కజొన్న, 15 హెక్టర్ ఎస్ఎస్జి రకం, 400 హెక్టర్ల అడవి ఉంది. వర్షపాతం 850 మిల్లీమీటర్లుగా నమోదైంది. దీనిని క్యాలిక్యులేట్ చేయటం. వరి ఈజ్ ఈక్వల్ టు 2.5 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. కానీ 90% డిఎం కాబట్టి ఇక్కడ 2.25 మెట్రిక్ టన్స్ పర్ హెక్టర్గా తీసుకోవాలి. జొన్న మొక్కజొన్న సజ్జ ఈజ్ ఈక్వల్ టు 4 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. కానీ 90% డ్రై మ్యాటర్ కాబట్టి ఇక్కడ 3.6 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్గా తీసుకోవాలి. ఎస్ఎస్జి రకం 80 మెట్రిక్ టన్నులు పర్ హెక్టర్. కానీ 30% డ్రై మ్యాటర్ కాబట్టి ఇక్కడ 24 మెట్రిక్ టన్స్ పర్ హెక్టర్గా తీసుకోవాలి. ఫ్రమ్ ఫారెస్ట్ 40% తీసుకుంటే 160 హెక్టర్గా తీసుకోవాలి. అండ్ 850 మిల్లీమీటర్ల వర్షపాతానికి 1 హెక్టర్కి 2 మెట్రిక్ టన్స్ వస్తుంది. కానీ 50% డిఎం కాబట్టి ఇక్కడ 1.0 మెట్రిక్ టన్ పర్ హెక్టర్గా తీసుకోవాలి. వరి ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ 2.25 ఈజ్ ఈక్వల్ టు 337.5 మెట్రిక్ టన్స్. మొక్కజొన్న చొప్ప 185 ఇంటూ 3.6 ఈజ్ ఈక్వల్ టు 666 మెట్రిక్ టన్స్.
SSG 15 × 24 ఈజ్ ఈక్వల్ టు 360 మెట్రిక్ టన్స్. ఫారెస్ట్ 160 × 1 ఈజ్ ఈక్వల్ టు 160 మెట్రిక్ టన్స్. మొత్తం లభ్యత 2526.5 మెట్రిక్ టన్స్. ఒక నెలకి 30 రోజులకు కావాల్సిన పశుగ్రాసం ఈజ్ ఈక్వల్ టు 868.65 మెట్రిక్ టన్స్ కావాలి. మొత్తం లభ్యత 2526.5 మెట్రిక్ టన్స్. వ్యత్యాసం ప్లస్ 1657.85 మెట్రిక్ టన్స్. ధన్యవాదములు.